నీ మనసు బాలేదా? నీ మనసు పాడైపోతుందా? నీ మనసు తొత్తరపడుతుందా? నీ మనసులో వేదన ఉందా? నీ మనసులో బాధ ఉందా? నీ మనసులో టెన్షన్ ఉందా? నీ మనసులో మరి గలిబిలుందా? అయితే ఏసై మీద ఆనుకో. ఏసయ్యా ఆనుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు తప్ప నాకు ఎవరు సహాయం లేరయ్యా. నమ్మాలి ఆయన్ని. నేను ఆయన నమ్ముకున్నాను, ఆయన నన్ను విడిచిపెట్టడు. నేను ఆయన నమ్ముకున్నాను, ఆయన నన్ను సిగ్గుపరచడు. నేను ఆయన నమ్ముకున్నాను, ఆయన నన్ను నడిపిస్తాడు. నేను ఆయన నమ్ముకున్నాను, ఈ పరీక్షలో నన్ను పాస్ చేయిస్తాడు. నేను ఆయన నమ్ముకున్నాను, ఈ ఉద్యోగాన్ని నాకు ఇస్తాడు. నేను ఆయన నమ్ముకున్నాను, నా ఆరోగ్యాన్ని సెట్ చేస్తాడు. నేను ఆయన నమ్ముకున్నాను, నా కుటుంబంలో గొడవలు లేకుండా చేస్తాడు. నేను ఆయన నమ్ముకున్నాను, నాకు మేలు చేస్తాడు అనడమే విశ్వాసం అంటే. ఎవరి మీద ఉండాలి విశ్వాసం అంటే? దేవుని యందు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి. ఏదో మా మమ్మీ చెప్పింది, డాడీ చెప్పాడు కాబట్టి ప్రేయర్కి వస్తున్నాను అక్క, బైబిల్ చదువుతున్నాను అక్క, ప్రార్థన చేస్తున్నాను, కానీ నాకేమీ అంత నమ్మకం లేదక్క. అయితే నువ్వు నమ్మకం లేకపోతే దేవుడు కూడా నీకేం చేయలేడు. నమ్మితే నా మహిమ చూస్తావన్నాడు. నమ్ము, దేవుని నమ్ము, దేవుని నమ్ము.